జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ద వేదాంత టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు హనుమంతుడికి తరువాత శ్రీరామచంద్రమూర్తికి మధ్య జరిగిన ఒక సంభాషణ గురించి మనం తెలుసుకుందాం. ఒకసారి అయోధ్యలో అన్నదమ్ముల ప్రేమను ప్రస్తావించినప్పుడు శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి కొంతమంది మంత్రులు అడుగుతారు, మహాప్రభు, మీ యొక్క మనస్సులో ఎవరు ఎక్కువ స్థానాన్ని సంపాదించారు అని మంత్రులు అడుగుతారు శ్రీరామచంద్రమూర్తిని. అందరూ ఊహించే సమాధానం ఏమిటంటే సీతాదేవి లేదా లక్ష్మణుడు అని అనుకుంటారు. కానీ శ్రీరామచంద్రమూర్తి ఇలా చెప్తాడు, మీరు వెళ్ళి హనుమంతుణ్ణి అడగండి అని. మహాప్రభు, మీ యొక్క గుండెలో సీతమ్మ వారు ఉన్నారు, అది మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ మీ గుండె నిండా మాలాంటి రామభక్తుల యొక్క రామజపం ఉంది, అది మీకు తెలుసు అని వినయంగా చెప్తాడు హనుమంతుడు. ఇది వినగానే అక్కడున్న మంత్రులంతా కూడా ఆశ్చర్యపోతారు. హనుమంతుని వినయాన్ని చూసి హనుమంతుడు ఇంత ఎదిగినా, ఇంత శక్తి ఉన్నా కూడా ఇంత వినయంగా రామభక్తుడిగా ఉండడానికి గల కారణం ఇదేనని అందరూ అనుకుంటారు. అందుకే హనుమంతుడు చిరంజీవి అయినాడు. అదేవిధంగా ప్రతి ఒక్క రామభక్తుడి యొక్క గుండెలో హనుమంతుడు ఉంటాడు. హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఎన్ని శక్తులు ఉన్నా, ఎంత బలం ఉన్నా కూడా, ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలనేది హనుమంతుని ద్వారా మనం నేర్చుకోవచ్చు. జై శ్రీరామ్. ఇలాంటి మరిన్ని ఇతిహాస పురాణాల గురించి తెలుసుకోవడానికి ద వేదాంత టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, ఫార్వర్డ్ చేయండి. జై శ్రీమన్నారాయణ.